పూరా లోకల్. విల్లా కల్చర్ ఇంకా పెరుగుతుందా, ఏమన్నా తగ్గిపోయిందా, ఆగిపోయిందా, రియల్ ఎస్టేట్ ఆగిపోయిందా అని ఆగిపోయిందా, లేకపోతే విల్లాలో ఉండే వాళ్ళకి అంటే సిటీకి దూరంగా ఉంటున్నారు వాళ్ళు, మరి ఎలా ఉంది వాళ్ళది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది విల్లాలో ఉండే వాళ్ళది? విలా అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సెగ్మెంట్ పీపుల్ ప్రిఫర్ అండి. యాజ్ ఐ టోల్డ్ యూ, లైక్ CEOs అండ్ డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీస్, లేదంటే హైలీ పెయిడ్ ఎంప్లాయీస్, అలాంటి వాళ్ళు విల్లాస్లో ఉండటం ఇష్టపడతారు. అండ్ ఆ కల్చర్ తగ్గిందా అని అడిగితే విల్లా కల్చర్ పెరుగుతుంది. ఎప్పుడు విల్లా విల్ ఇంక్రీజ్, హై రైజ్ విల్ డిక్రీజ్. హై రైజ్ అపార్ట్మెంట్స్ డిమాండ్ ఏదైతే ఉందో ఫ్యూచర్లో అది తగ్గుతా వస్తుంది. ఎందుకంటే రేట్స్ ఎక్కువ అవుతున్నాయనా? రేట్స్ ఎక్కువ అవుతున్నాయి, లివింగ్ కండిషన్స్ అంత ఈజీగా లేవు. ఓకే, యు ఆర్ లివింగ్, ఇప్పుడు మనం యాజ్ ఐ టోల్డ్ యూ మనం ఫుల్ టైం CCTV సర్వేలెన్స్ లో ఉంటున్నాం. ఇంటికి వచ్చినా కూడా మనం CCTV సర్వేలెన్స్ లోనే ఉంటున్నాం. అంటే మనకి ఒక పర్సనల్ లైఫ్ ఉండదు, ఒక ప్రైవసీ ఉండదు, అసోసియేషన్ రూల్స్ చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకోటి, ఆఫ్టర్ 10 o'clock యూ కెనాట్ ప్లే హై మ్యూజిక్ ఇన్ ద హౌస్. హై రైజ్ లో రెస్ట్రిక్షన్స్ హెవీ ఉంటుంది. అదే మీరు ఒక విల్లా కల్చర్ లోకి వెళ్ళిపోతే విల్లా టు విల్లా దేర్ ఇస్ ఎ గ్యాప్. సో మీకు అలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఇంకోటి, విల్లా కమ్యూనిటీస్ ప్రైవసీ ఎక్కువ ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ ఏ హౌస్ పార్టీ మీ ఇంట్లోనే పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను కూడా ఒక హై రైస్ లోనే ఉంటా, నాకు ఇప్పుడు హౌస్ పార్టీ కావాలంటే నేను వేరే వెన్యూ వెతుక్కోవాలి. ఎందుకంటే రాత్రి 1 o'clock 2 o'clock వరకు మూవీ చూడాలన్నా, మ్యూజిక్ ప్లే చేయాలన్నా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కానీ అలాంటి రెస్ట్రిక్షన్స్ మీకు విల్లాస్లో ఉండదు. సో పీపుల్ హూ వాంట్స్ టు లివ్ విత్ మోర్ ప్రైవసీ వాళ్ళు విల్లాసే ఎంచుకుంటారు. అండ్ హైదరాబాద్లో బిజినెస్ పీపుల్ ఎక్కువ ఉన్నారు కాబట్టి విల్లా కల్చర్ విల్ ఇంక్రీస్. అంతే, అదైతే ఎప్పుడు తగ్గదు. అది తగ్గదు. మరి విల్లాలు వర్షాకాలంలో మునిగిపోతున్నాయి అంటున్నారు. అది ఏదో మొన్న లాస్ట్ ఇయర్ ఆ మోకిలలో ఏదో ఒకటి మునిగిందని ప్రతిదీ అలా లేదు కదండి. సో దాట్ ఈస్ వైబుల్. అది అలాంటి ఏరియాస్ లో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి అది అలా జరిగింది. బట్ నాట్ ఆల్ ద విల్లాస్ మునగట్లేదు కదా.